వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు పవిత్ర పుణ్యక్షేత్రం వద్ద ఉన్నాము. గత అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇప్పటికే ఇంకా పొగలు దట్టంగా అలుముకున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అంజన్న దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇటీవల కాలంలో ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి ఒక ఆనవాయితీ అంటే ప్రతి 2 సంవత్సరాలకి ప్రపంచంలోనే అతిపెద్ద జాతర గిరిజన జాతర అయినటువంటి మేడారం సమ్మక్కని దర్శించుకోవడానికి ముందు వేములవాడ రాజన్నకి మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం కొండగట్టుకి వచ్చేటువంటి ఆనవాయితీ ఉంది. ఈ క్రమంలోనే ఈ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున సామాగ్రి తీసుకొచ్చి స్టాక్ పెట్టుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అది అకస్మాత్తుగా చెలరేగినటువంటి మంటలతో మొత్తం కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి, ఏమీ మిగలలేదు. ఇప్పటికీ ఇదంతా కూడా జీవనోపాధి పొందుతున్నటువంటి వీళ్ళంతా కూడా చాలా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఏమన్నా మిగిలాయా ఆనవాళ్ళు అనే కోణంలో వాళ్ళు ఇప్పటికీ చూస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇదంతా కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తమ ఆదుకోవాలి అని చెప్పడం జరిగింది. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం జగిత్యాల జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. బాధితులకి సహాయ చర్యలు చేపట్టాలని చెప్పి సూచించడం జరిగింది. ప్రస్తుతం కొంతమంది బాధితులు వీళ్ళందరూ కూడా సర్వం కోల్పోయి ఇదంతా కూడా బొమ్మలు ప్రసాదాలు అమ్ముకునేటువంటి వ్యాపారులు ఉన్నారు. అమ్మ, మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు? అసలు ఎన్ని గంటలకు జరిగింది ఇదంతా? 20 సంవత్సరాల నుంచి నా పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడు పట్టుకొని వచ్చిన అయ్యా. నేను రోజు దుకాణం తీసుకుంటాము అయ్యా. సాయంత్రం 11కి పోతాము నైటు. మీ అటు పోగానే ఇటు అంటుకున్నాయి అయ్యా. అక్కడ షాపు కాడ అంటుకున్నాయి. అటుకు అంటుకుంటే అని ఈడ తీసి సామాన్ అన్న బయట వేద్దామంటే 10 నిమిషాలలో నా సామాన్ కుప్పకూలింది. 20-25 లక్షల దాకా సామాన్ అవుతుంది అయ్యా. మొన్ననే 20 లక్షలు పెట్టి తెచ్చిన అయ్యా. దీనిలో ఎట్లా జరిగింది ఏమన్నా అర్థమైందా? అసలు షార్ట్ సర్క్యూట్ ఎట్లా జరిగింది తెలియదు. మేము పోయి ఇంత అన్నం తిని ఇట్లా కూర్చున్నాము. ఆడికి వెళ్ళొచ్చింది. వచ్చిన వాళ్ళు మా షాపాన్ని ఇంత కాపాడుకుందామని సామాన్ పరద తీసి సామాన్ తీసే వరకు మొత్తం కాలిపోయింది. అంతా మా బతుకుదేరు అంత ఇళ్ళని. నాకు చిన్న చిన్న పిల్లలయ్యా, నాకు భూమి లేదు, జాగలేదు. మీరు ఏం అమ్ముతారమ్మా? ఏమున్నది దానిలో? మా అమ్మ వాళ్ళది షాప్ ఇది. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను చిన్న ఉన్నప్పుడు, నేను ఇంటర్ ఉన్నప్పుడు వచ్చి పెట్టినాం షాప్ ఇక్కడ. నాకు పెళ్లి చేసింది మా తమ్ముడికి, మా చెల్లెళ్ళకి అందరికి పెళ్లి ఈ షాప్ మీద ఆధారంతో బతుకుంటే ఇది జీవనోపాధిని అందరికి బతుకుదేరు చూపించింది ఈ షాపే. ఇట్లా లేని పెట్టి నిన్ననే మొన్న సామాన్ తెచ్చిన సారు. ఎప్పుల బాలైపోయినాము అయ్యా. మేము చేతుల మీద బతుకుతాము అయ్యా. నా సామాన్ అంతా. ఇప్పుడు ఎవరైనా వచ్చిండ్రా అమ్మ ఇక్కడికి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పిండ్రా ప్రతినిధులు కానీ ఎవరైనా కానీ? ఎవరు రాలేదు. అత్తరుపోతారు. ఏం కోరుకుంటున్నారు మీరు ఇప్పుడు? కావాలి గంతే సారు. నా పిల్లలు ఎట్లా చదువుకోవాలి అయ్యా. నాకు దుకాణం మిన్నే ఉన్నది అయ్యా. ప్రసాదం అమ్ముకొని బతుకుతాం అయ్యా. దారాలు. నా పేరు మరి అనంత. నా పేరు అనంత. సో మొత్తం మీద ఇప్పటికి వాళ్ళు ఆ షాక్ నుంచి కోలుకుంటలేరు. దానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్తున్నారు. ఇట్లా మనం చూస్తున్నాం ఇలాంటి షాప్స్ అవన్నీ కూడా భక్తులను ఆకట్టుకుంటూ, అంటే శనివారం ఆదివారం అలాగే సోమ మంగళవారాలు సైతం భక్తులతో కిటకిటలాడేటువంటి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా బోసిపోయినట్టుగా కనబడుతున్నాయి. ఎప్పుడు కూడా భక్తులతో కిటకిటలాడుతూ వ్యాపారం చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ సముదాయాలన్నీ కూడా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి అయితే చాలా విషాదకరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఉన్నంతలో జీవనోపాధి పొందాలంటే వాళ్ళంతా పని చేసుకొని బతికేవాళ్ళు, వ్యాపారం చేసుకుంటూ బతికేవాళ్ళు. దానికి సంబంధించి మొత్తం టోటల్గా బూడిదపాలైపోయింది. ఏమేమి పోయినాయి ఏంటి అనేది ఇంకా ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అమ్మ చెప్పండి, మీరు ఎంత సామాగ్రి ఉండే అందులో, అసలు ఎన్ని గంటలకి ఇది ప్రమాదం చోటు చేసుకుంది? రాత్రి 10:30 సార్. రాత్రి 10:30 స్టార్ట్ అయింది. అన్ని సామాన్లు సార్, మొత్తం ప్రతి ఐటమ్స్, డబ్బులు అన్నీ మొత్తం అన్నీ కాలిపోయినాయి. మేము ఉండేది ఇక్కడ కదా, ఇక్కడే ఉంటాము. 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఎంత కాలం నుంచి ఉంటున్నారు మీరు? 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. రోజుకి ఎంత కిరాయి ఉంటుంది రెగ్యులర్గా? సామాన్ ఎంత? దాదాపు ఎన్ని డిపాజిట్? 15 లక్షల సామాన్ ఉంటుంది. 15 లక్షల సామాన్. ఈసారి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది సమ్మక్క.
అయితే ఈ 2 years మాకు బాగా గిరాకీ వేములవాడ చూసుకున్న తర్వాత కొండగట్టుకు వస్తారు కాబట్టి ఎక్కువ మంది వస్తారు. ఎక్కువ వస్తారు కాబట్టి మాకు 2 సంవత్సరాల గిరాకీ ఇప్పుడే ఉంటుంది కాబట్టి అందరం స్టాక్ తెచ్చుకున్నాం ఇప్పుడే. మీరు చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు? మీ పేరేంటి? అసలు ఎంత నష్టపోయారు అనుకోవచ్చు? మేము 10 లక్షల దాకా నష్టపోయినాం సార్. మాది మేము 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఇదే మా షాపు. అన్నీ అమ్ముతూనే ఉంటారు. ఇదే ఇంకో షాపు ఉన్నది, ఫోటో షాప్ ఉన్నది. అది అందులో 2 లక్షల మాల్ ఉంటుంది. అందులో మొత్తం అంతా బూరిద అయిపోయింది సార్. రాత్రి 10:30కి అయింది. కొంచెం ఎందుకు అయింది ఏమన్నా అంచనా వేసిండ్రా? కోతులు తిరగడం వల్ల వైర్లు అంటుకున్నాయా లేదంటే షార్ట్ సర్క్యూట్తో అయిందా? షార్ట్ సర్క్యూట్ తోటే అయింది అది అంటారు అక్కడ. మరి అది కోతులతో అయిందా మరి ఇంకా దాంతో ఉందా? ఆ నైట్లో మనకు ఏం తెలియదు, ఓన్లీ మంటలు వచ్చేసినాయి మొత్తం అంతే. అట్లా దాన్ని ఆర్పి ప్రయత్నం చేసినా కానీ మా వల్ల కాలేదు. అది మేము ఫైర్ స్టేషన్ ఫోన్ చేసినాం కానీ అది వెళ్ళిందా అన్నారు కానీ మధ్యలో ఎక్కడో ఖరాబ్ అయింది అన్నారు వాళ్ళు. అసలు టైం పట్టింది, లేట్ అయింది అన్నట్టు. అది కొంచెం మొత్తం మీద ఫైర్ ఇంజన్ వచ్చేసరికి మధ్యలో ఆగిపోయినటువంటి పరిస్థితితో ఇంత దారితీసింది. ఇదంతా కూడా చూస్తున్నాం. ఇదంతా వారు ఎట్లా చేస్తున్నారు ఏంది అని చెప్పేసి వీళ్ళంతా కూడా డీటెయిల్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అయితే ఆ షాప్ ఓనర్ ఎవరు, ఏం జరిగింది అనేటువంటి వివరాలు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. అమ్మ మీదేం షాప్ అమ్మా? మీది బొమ్మల షాప్. బొమ్మల షాప్ ఎప్పటి నుంచి నడుపుతున్నారు? ఎంత నష్టం? మేము 15 సంవత్సరాల నుంచి వెళ్ళాయి. మా పెళ్ళి 16 నడుతున్నది. మా పెళ్ళి ఇది పెట్టి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏం రిమార్క్ లేదు. నిన్ననైతే అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో కరెంటు వైర్లు మెరుపులు పడి ఒక్క షాపు అంటుకునే వరకు అక్కడికి అందరం వెళ్ళిపోయినాం. ఆడ చల్లార్దాం అనే వరకే ఇవన్నీ అంటుకున్నాయి సార్. ఎవరికి ఏ ఆధారం లేదు. అందరం ఇళ్ళనే బతికేటోళ్ళం. 30 కుటుంబాలు ఇళ్ళనే ఉంటాయి. 30 కుటుంబాలు ఇళ్ళనే ఉంటాయి సార్. మేము బతకడానికి కూడా ఛాయిస్ ఏం లేదు. కట్టుబట్టలతో బయటకు వెళ్ళినాం సార్. మాకు ఏ ఆధారం లేదు. ఏ ఊరు నుంచి వచ్చిండ్రమ్మా? మేము కరీంనగర్ దగ్గర హుజరాబాద్, మరి సైదాపూర్ మండలం, గ్రామం ఎగ్లాస్పూర్. ఇక్కడనే ఉంటున్నాం. మేము ఉండబట్టి 15 సంవత్సరాలే సార్. ఏ ఆధారం లేకుండా ఉన్నాయి. బోళ్ళు బొసుకలు అన్ని ఇంట్లోనే ఉన్నాయి. ఏ ఆధారం లేదు. కట్టుబట్టలతో బయటకు వెళ్ళినాం సార్. ఎవరికి ఏ ఆధారం ఏం చేసేది లేదు. జరిగింది మా షాప్ అంటే 2 years ఒకసారి సమ్మక్క పుణ్యమని మేము ఎప్పుడో సామాన్ తెచ్చుకుంటాం కొత్తగా. మా నా పేరు శంకర్. ఈ శంకర్ పరిస్థితే కాదు, వీరు హుజరాబాద్ సమీపంలో ఉన్నటువంటి గ్రామం ఎగ్లాస్పూర్ నుంచి వచ్చి ఇక్కడే జీవనోపాధి పొందుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అయితే దాదాపు 8 లక్షల వరకు నష్టం వచ్చిందని చెప్తున్నారు. మీ పేరేంటి? మీరు ఎంతకాలం నుంచి నిర్వహిస్తున్నారు షాప్? నాది ఇక్కడ ఫోటో స్టూడియో సార్. నేను ఇక్కడ 18 years నుంచి ఉంటున్నాను సార్. విషయం ఏంటంటే చిన్న అక్కడ నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు. మొత్తం అంటుకున్న తర్వాత నా ఫోటో ఎట్లయింది? ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది సార్. షార్ట్ సర్క్యూట్ అదే వైర్లు జాయింట్ అయ్యి ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయి సార్. ఈ కోతులు కొరికి ఇటు వైరు అటు వైరు ఇటు తోటి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలలో ఇప్పుడు ఇక్కడ షాపులు పెట్టబట్టి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి ఎలాంటి సంఘటన జరగలేదు ఇప్పటి వరకు. ఇది భారీ ఎత్తున జరిగింది. విషయం ఏంటంటే కోతులు కూడా ఎక్కడెక్కడి నుంచి ప్రదేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇడిచిపెట్టిపోతున్నారు. ఇక్కడ ఉన్న కోతులు కాకుండా బయట నుంచి తీసుకొచ్చిన కోతులతోటి కూడా ఇక్కడ వైర్లతోటి జాయింట్ చేసి న్యూట్రల్ ఫేసలు ఒకటై స్పార్క్ వచ్చి అట్లా జరిగింది సార్. ఇది విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చేది సమ్మక్క జాతర నుంచి మేము దాదాపు 2-3 నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నాం. మాకు గిరాకులు ఉంటాయని చెప్పేసి అందరం సామాన్ తీసుకొచ్చుకొని అన్నీ పెట్టుకున్నాం అన్నట్టుగా. అట్లా ఒక్కొక్క షాపుల దగ్గర 10 లక్షల ఆస్తి నష్టం ఉంటుంది సార్. ప్రతి ఒక్కళ్ళు సమ్మక్క జాతర మేము నడిచేది. సుమారుగా ఎన్ని షాపులకి ఇట్లా మంటలు అంటుకున్నాయి? సుమారుగా ఇవి ఒక 30 షాపులకు కంప్లీట్గా మంటలు అంటుకున్నాయి సార్. దాదాపు ప్రతి షాప్లో 10 లక్షల వరకు 10 లక్షల వరకు ఖచ్చితంగా నష్టం ఉంటుంది సార్. ఏం కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఏంది మొత్తం స్మాష్ అయిపోయింది. మీరు దీని మీదనే బతుకు వెళ్ళదీస్తున్నారు. గత 20 సంవత్సరాల నుంచి చాలామంది ఇక్కడే ఉన్నారు. ఏమి కోరుకుంటున్నారు మీరు? ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అధికారులతో మాట్లాడిండ్రు, రాష్ట్ర మంత్రి పొన్నం మాట్లాడిండ్రు. మాకు ప్రభుత్వం ఏమైనా సాయం అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. అది మాకు కట్టుకున్న బట్టలు తప్పించి ఏం లేవు సార్. సర్టిఫికెట్లు ఏమో పోయినాయంట. అవును సార్, అది సర్టిఫికెట్లు పోయినాయి సార్. సర్టిఫికెట్లు కూడా పోయినాయి. ఏం పోయినాయి? స్కూల్ సర్టిఫికెట్, కలెక్టర్ గారు కూడా మాట్లాడారు. రేపు ఎగ్జామ్ ఆయనకు రాయడానికి అవకాశం ఇస్తామని చెప్పేసి చెప్పారు. జగిత్యాల SKNR డిగ్రీ కాలేజ్.
విద్యార్థుల యొక్క హాల్ టికెట్లు ఇతర ధృవీకరణ పత్రాలు సైతం ఖాళీ బుగ్గిపాలైపోయినాయి. దీనికి సంబంధించి సామాగ్రి ప్రథమంగా మొత్తం మీద ఈ సమ్మక్క పౌర్ణమికి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చాలామంది ఇక్కడే జీవనోపాధి పొందుతున్నారు. సర్టిఫికెట్లు కోల్పోయినటువంటి కుటుంబం కూడా ఉంది. సర్టిఫికెట్లు పోతే మేము రాయడానికి అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. అమ్మ చెప్పండి, మీరు ఎవరి సర్టిఫికెట్లు అయినాయి, మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు ఇక్కడ? మేము 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. మా బిడ్డ బీటెక్ 4th ఇయర్ 10వ తరగతి నుండి సర్టిఫికెట్లు అలానే ఉండిపోయినాయి. 5 తులాల బంగారం అలానే ఉండిపోయింది. 1 లక్ష రూపాయల క్యాష్ అలానే ఉండిపోయింది. 12 లక్షల బొమ్మల సామాను మొత్తం కాలిపోయింది. ఏం లేకుండా మొత్తము కాలిపోయినాయి. మేము మాత్రమే మనుషులమే మిగిలినాము. మొత్తం మీద ఇది కోతులు సైతం ఇక్కడ వైర్ల మీద ఉగులాడడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది అంటున్నారు. ప్రాథమికంగా అయితే అది వచ్చినటువంటి పరిస్థితి. దీనిలో మొదలు ఎక్కడ వచ్చింది, షాప్ ఏంటి, అసలు దానికి సంబంధించి కూడా చూద్దాం. ఎక్కడ ఈ ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం ఏంది, ఇక్కడ ఫస్ట్ షాప్ ఏది అనేటువంటి కోణంలో సైతం మనం చూద్దాం. ఒక్కసారిగా ఇవన్నీ కూడా కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి. మొత్తం ఇప్పటికీ నిపురవలు పూర్తిగా ఆరిపోలేదు. ఇదంతా కూడా దట్టమైనటువంటి పొగ చూరుకుంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఈ ప్రాంతాన్ని పర్యటించారు. ఆ కోతుల గుంపు కూడా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఆ కోతుల గుంపు ఇప్పటికీ దానిలో ఉంది. ఏమైనా ఆహార పదార్థాలు దొరుకుతాయని, ఎందుకంటే కొండగట్టులో వివిధ పెద్ద ఎత్తున కోతులు ఉన్నటువంటి పరిస్థితి. దానికి వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి స్థానికంగా వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. ఆ వైర్ల మీద ఎగరడం వల్లనే ఇది ప్రమాదం చోటు చేసుకుంది అంటున్నారు. ఇంకమంది ఇదంతా కూడా ప్రతిరోజు కూడా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి భక్తులతో కిటకిటలాడేటువంటి ఈ ప్రాంతము నిప్పురవ్వలతో పొగతో ఇది ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి అయితే ఒక్కసారిగా అబ్జర్వ్ చేస్తున్నాము. చాలా విషాదకరమైనటువంటి ఘటనగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి ఇంకా అపాయము గాయాలు అట్లాంటిది జరగలేదు. ఇది ఒకటి మాత్రం చాలా ఇన్విటేబుల్ అని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద వీళ్ళంతా కూడా ఇది సామాగ్రి, మిగిలిన సామాగ్రి సైతం ఈ షాప్కి సంబంధించి అట్లనే మనం అది ఈ షాప్ లాంటి షాప్లే ఇవన్నీ కూడా ఉండేటివి. ఇవన్నీ కూడా నామరూపాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఇక్కడ మనకి స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడదాం. గాజులు, బొమ్మలు, పిల్లలు ఆడుకునేటువంటివి, ఇతరత్ర వస్తువులు, ప్రసాదాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి చిత్రపటాలు ఇవి విక్రయిస్తూ జీవనోపాధి పొందేటువంటి వ్యక్తులు వీరు. దాదాపు 100 కుటుంబాలు ఈ కొండగట్టు పరిసర ప్రాంతాల్లో అంజన్నని నమ్ముకున్నటువంటి ఉన్న నేపథ్యంలో ఇలా జరిగింది. అంజన్న ఎంత పని చేశావంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ఇదంతా కూడా ఈ కొండగట్టు గుట్ట మీద ప్రధాన ఆలయం ఉంటుంది. ప్రధాన ఆలయానికి సమీపంలో అనేక కాలనీలు ఏర్పడ్డాయి. ఈ కాలనీల్లో భాగంగానే ఇదంతా కూడా వీరు జీవనోపాధి పొందుతున్నారు. మనం చూస్తున్నాం ఇట్లాంటి ఉపాలయాలు దాదాపు 4-5 ఉంటాయి కొండగట్టు పరిసర ప్రాంతాల్లో. ఇట్లాంటి పరిసర ప్రాంతాల్లోనే ఇది ఏర్పాటు చేసుకొని గత 25-30 సంవత్సరాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. స్థిరమైనటువంటి నివాసం ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్న పరిస్థితి. అంటే ఫైర్ సిబ్బంది కొద్దిగా లేట్ కావడం వల్లనే ఇంత ప్రమాదం జరిగింది అని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు మొత్తం ఏది మిగలకుండా మొత్తం బుగ్గిపాలైనటువంటి పరిస్థితి మొదటి నుంచి ప్రధాన రహదారి నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు, అంటే ఇక్కడే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధానంగా ప్రాథమికంగా మాత్రం కోతులు ఎగరడం వల్ల నిప్పురవ్వలు చెలరేగాయి, దాంతోనే మంటలు విస్తరించాయి అని చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు. దీనిపైన మాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందుతాయి, కట్టుబట్టలతో మాత్రమే మిగిలామని చెప్పేసి వారి మాటల్లోనే మనం విన్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కొండగట్టు అగ్ని ప్రమాదం సంఘటన నుంచి. నిన్న రాత్రి 11:30 గంటలకు జరిగిన షార్ట్ సర్క్యూట్తోని మరి ఇక్కడ కొండగట్టు సామశ్రీనాథ్ కాంప్లెక్స్ కొండగట్టు దిగువన నిర్వహిస్తున్నటువంటి బొమ్మల షాపులు మరి పూర్తిగా ధ్వంసమైపోయినాయి. దాదాపు 22 షాపులు. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ఒక్కొక్కళ్ళు 10 లక్షల స్టాక్ పెట్టుకున్నారు. మరి అతి దారుణమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్. మరి వీళ్ళందరూ నిరుపేదలు,
వీళ్ళందరూ రెంటుకుంటారు ఇంట్లో కట్టుబట్టలతోని కొండగట్టు గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం వచ్చి ఎట్లా వచ్చిరో ఇప్పుడు అదే పరిస్థితి వాళ్ళకు దాపురించింది పాపం. మరి వీళ్ళందరికీ ప్రభుత్వ పరంగా మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యవన్న గారు, అలాగే పొన్నం ప్రభాకర్ అన్న గారు, అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ కూడా 10-10:30కు మా ఎమ్మెల్యే గారితో కలిసి వస్తున్నారు, కలెక్టర్ గారు వస్తున్నారు. పొన్నం ప్రభాకర్ అన్న వీళ్ళందరూ హామీ ఇచ్చారు, వీళ్ళని పూర్తి స్థాయిలో మేము ఆదుకుంటామని చెప్పని ఇందాక నాయకులతో మాట్లాడడం జరిగింది. వీళ్లకు కంపల్సరీ మేము అందరూ అండగా ఉంటాం. కొండగట్టులో ఉన్న ముఖ్యులందరితో కూడా మాట్లాడిన వీళ్ళకు వ్యక్తిగతంగా కూడా సాయం చేయడానికి కోసం ఇక్కడ ఉన్న పెద్ద వ్యాపారస్తులతో కూడా మాట్లాడుతున్నాం. వీళ్ళని తప్పకుండా ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పుడు అధికారులు కూడా వస్తారు ఇంకో గంటన్నరలో. థ్యాంక్ యూ. 5 తులాల బంగారం ఉన్నదల్లా మా బిడ్డకు పెళ్లి చేస్తాను కొంచెం కూడబెట్టిన అన్నట్టు. మా బిడ్డ 5 తులాల బంగారం ఉన్న 1,00,000 రూపాయల బీరువాలో ఉంటే మా బిడ్డ బీటెక్ చదివిన పేపర్లు అన్నీ అందులో ఉన్నాయి. బీటెక్ 4th ఇయర్ అన్ని సర్టిఫికెట్లు కాలిపోయినాయి. 10 లక్షల సామాన్ పెట్టుబడి మొన్ననే తెచ్చి పెట్టిండు సమ్మక్కల. కానీ ఒక్కటి ఇంకా మిగిలకుండా మాకు ఆధారం లేకుండా పోయినాం. మేము మొత్తం రోడ్డున పట్టాము. మాకు న్యాయం చేయండి. మా బిడ్డ కోసం దాచిన బంగారం ఇంకా కాలిపోయింది. అలానే మా బిడ్డ సర్టిఫికెట్లు ఇంకా కాలిపోయినాయి. ఏం చేయాలి మా అర్థమవుతలేదు. మాకు కట్టుబట్టలతో మాత్రమే ఉన్నాము. అన్ని కాలిపోయినాయి. ఏ ఆధారం లేకున్నాం. 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి బతకబట్టి. పెద్ద కష్టం వచ్చి పడేది. ఏం పేరమ్మా? జ్యోతి. నా భర్త పేరు ప్రకాష్. బిడ్డ నిత్య సంతోషిని. ఎంత అవుతుంది మీ బిడ్డ? బీటెక్ 4th ఇయర్. అన్ని సర్టిఫికెట్లు వేయినాయి. బీరువాలో ఉంటే మొత్తం కాలి తెచ్చే అంత ఇంకా లేదు. న్యాయం చేయండి మాకు. లాస్ట్ షాప్ పట్టుకుంది. మరి అది షార్ట్ సర్క్యూట్ అయిందా ఏమైందా విషయం ఇంకా తెలియదు. అక్కడ వంటలు చెప్పుకుంటే మేము అక్కడ దాకా వెయిట్ చేసినాం. డ్రాప్ డౌన్ ట్రై చేసేసరికి అది మొత్తం ప్లాస్టిక్ ఐటమ్ సార్. అది మొత్తం బాగా విపరీతంగా మంటలు వచ్చేసినాయి. ఫైర్ స్టేషన్ ఫోన్ చేస్తే వాళ్ళు వెళ్ళిన అన్నారు. మధ్యలో బండి ఎక్కడ రిపేర్ అయిందట, అది ఆగిపోయింది. అది రావడం లేట్ అయిపోయింది. అలా మొత్తం 10 నిమిషాలు మొత్తం పూర్తి అయిపోయింది సార్. ఎంత నష్టం అయింది? నష్టం మాది 15 లక్షలు దాకా ఉంటుంది సార్. మొత్తం ఎన్ని షాపులు? నా 3 షాపులు సార్. ఇంకా మిగతా వాళ్ళు కూడా మొత్తం 25 షాపులు ఉన్నాయి సార్. మొత్తం ఇక్కడ అక్కడ నుంచి విగ్రహం కాడ నుంచి ఇక్కడ రోడ్ దాకా మొత్తం 25 షాపులు ఉంటాయి సార్. మొత్తం మా 3 షాపులు ఉంటాయి. ఇక్కడ ఒక షాపు ఉంది, ఇంకోటి అక్కడ ఒక షాపు. మొత్తం అయితే పూర్తి అయిపోయింది సార్. 20 ఏళ్ళ నుంచి చేసుకుంటే వచ్చిందంతా అయిపోయింది సార్. మొత్తం సర్వనాశనం అయిపోయింది జీవితం. పిల్లల జీవితం ఏం చేయాలి ఏం కథ ఏం తెలుస్తలేదు సార్. బాగా చెప్ప ప్రాణాలే ఉన్నాయంటే. నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. 20 సంవత్సరాల నుంచి మేము ఇదే షాప్లో ఉంటున్నాం, ఇక్కడే ఉంటున్నాం. దాదాపు 15 లక్షల మాల్ మేము స్టాక్ తెచ్చుకున్నాం సార్. ఈసారి సమ్మక్క సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరం స్టాక్ పెట్టుకున్నాం. ప్రతి షాప్లో 20 లక్షల వరకు మాకు నష్టం జరిగింది సార్. చూడాలి, 25 కుటుంబాలు మొత్తం రోడ్డు మీదకి వచ్చినాయి సార్. మీరెవరైనా చూడాలి, గవర్నమెంట్ మాకేమన్నా సాయం చేయగలరు. 25 కుటుంబాలు మొత్తం ఏం ఆధారం లేకుండా అయిపోయాం సార్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.